అధికారంలోకి రాకముందు తమది కక్ష సాధింపు మనస్తత్వం కాదని డబ్బాలు కొట్టారు. కట్ చేస్తే గెలిచిన మరుక్షణం నుంచే ప్రజా గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ తప్పులను నిలదీసిన బాధితులకు అండగా నిలిచినా తట్టుకోలేకపోతున్నారు. ఒకదాని వెంట మరొకటి తప్పుడు కేసులు పెడుతూ ఎలాగైనా భయపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుపై సాక్షి టీవీ కథనం. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రోజురోజుకి శృతిమించిపోతోంది. తప్పుడు ప్రచారాలు, అసత్యాలు, అబద్ధాల హామీలతో గద్దెనెక్కి జనాన్ని నిండా ముంచేసిన చంద్రబాబు సర్కార్ను ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరపున ప్రజా గొంతుకై ఎవరైనా నిలదీస్తున్నా, ప్రభుత్వం తప్పుల్ని ఎండగడుతున్నా వారిపై కక్ష సాధింపు చర్యలతో రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీ నేతలు, కార్యకర్తల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అక్రమ కేసుల రూపంలో వేధింపులతో చెలరేగిపోతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, దుర్మార్గాలను ఎండగడుతున్నందుకు అక్రమ కేసులతో అణిచివేయాలని చూస్తోంది. గత 20 నెలలుగా ఒకదాని వెంట ఒకటి అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ వస్తున్న కూటమి సర్కార్ తాజాగా మరో అక్రమ కేసును పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టుపై బనాయించింది. మచిలీపట్నం 6వ వార్డు కొబ్బరి తోటలో జనసేన పార్టీ కార్యకర్త శ్రీపతి విజయ్ కుమార్ ఇంటిని టీడీపీ నేతలు దుర్మార్గంగా కూల్చివేయించారు. లక్షల రూపాయల పెట్టుబడితో ఇంటిని నిర్మించుకుంటున్న విజయ్ కుమార్ ను 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దిలీప్ గజానికి 5,000 చొప్పున లంచం డిమాండ్ చేశాడు. అందుకు విజయ్ కుమార్ ససేమిరా అనడంతో అతనిపై కక్షగట్టి మరీ వందల మంది పోలీసులు, మున్సిపల్ అధికారుల బందోబస్తు నడుమ జేసీబీతో అతని ఇంటిని నేలమట్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని అక్రమంగా కూల్చివేసిన ఇంటిని పరిశీలించి బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. కూటమి నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ టీడీపీ కార్యకర్తలా మారి తన స్వామి భక్తిని చాటుకున్నాడు. పేర్ని కిట్టును అడ్డుకోవడంతో పాటు దుర్భాషలతో రెచ్చిపోయాడు. ఓ సీఐ స్థాయి పోలీసు అధికారి రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరించడంతో పేర్ని కిట్టు, పేర్ని నానితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ ఇంటిని దుర్మార్గంగా కూల్చివేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ రాజకీయ నాయకులు మీరు వాళ్ళకు లొంగిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈ ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఆ గొడవలకు బాధ్యులు మీరవుతారు తప్ప ప్రజలు ఎవరు? ప్రజల్ని మీరు ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే ఇటువంటి పని చేయడం దుర్మార్గం. ఖచ్చితంగా ఈ చర్యను ఖండిస్తున్నాం. పేరుని కిట్టు అమ్మట ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీని తరపున, కిట్టు తరపున, ఆ న్యాయం అడగడానికి వెళ్ళిన కిట్టు తరపున ఖచ్చితంగా మేము అందరం ఉంటాం. మా ప్రభుత్వం ఉన్నారు కదా, మరి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్లలో ఏ పేదవాడి ఇల్లు అయినా సరే కూల్చిన సంఘటన ఉందా? మరి పోలీసులు అంటున్నారు మీ ప్రభుత్వంలో మీరు చెప్తే మేము చేసాం, ఇప్పుడు వాళ్ళు చెప్తే చేస్తామని. మరి అప్పుడు ఉన్నటువంటి మా మాజీ మంత్రివర్యులు నాని గారు ఏ ఒక్క ఇల్లు అయినా సరే నేను కూల్చానో చూపించమని నిన్న కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. పోలీసులు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ వారు కావచ్చు, మీరు ఏదైనా ఒకటన్నా మీరు చూపించగలరా? ఇదిలా ఉంటే కాకి దుస్తుల్లో పొలిటికల్ పార్టీ కార్యకర్త మాదిరిగా సీఐ రెచ్చిపోయినా చూస్తూ ఆనందించిన జిల్లా పోలీసు సంఘం సభ్యులు వెంటనే రంగంలోకి దిగిపోయారు. మా పోలీసులనే మీరు దూషిస్తారా? మీ రాజకీయ ఎదుగుదల కోసం పోలీసులను బెదిరిస్తారా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఓ పోలీసు అధికారిని నువ్వు అని సంబోధిస్తారా అంటూ జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు జైపాల్ నోటుకొచ్చినట్లు దుర్భాషలాడిన సీఐ పరమేశ్వర్ని సమర్థిస్తూ పేర్ని కిట్టు, పేర్ని నానిలను విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అంతటితో ఆగకుండా కూటమి సర్కార్ పేర్ని నాని కుటుంబంపై కక్షగట్టింది. తమ కడుపు మంట చలార్చుకోవడానికి పోలీసుల సంఘం ప్రెస్ మీట్ పెట్టిన గంటల వ్యవధిలోనే సీఐ పరమేశ్వర్ చేత ఫిర్యాదు చేయించారు. సీఐ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై పలు సెక్షన్ల కింద చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించడంతో పాటు దుర్భాషలాడారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. మరోవైపు అర్ధరాత్రి వరకు తర్జన భర్జనలు పడిన పోలీసులు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు జైపాల్ పేరుతో మరో ఫిర్యాదు చేయించారు. పోలీసులను బెదిరించడంతో పాటు బాడీ షేమింగ్ చేశారంటూ జైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు పేర్ని నానిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పేర్ని నాని, పేర్ని కిట్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూడటాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి సర్కారుతో పాటు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేర్ని నాని, పేర్ని కిట్టులపై కేసులు పెట్టిన పోలీసులకు సిఐ పరమేశ్వర్ మాట్లాడిన మాటలు నీతి వాక్యాల్లా కనిపిస్తున్నాయా అని నిలదీశారు. ఏం పీక్కుంటారో పీక్కోండంటూ ఓ సిఐ నోటికొచ్చినట్లు దూషిస్తూ రెచ్చగొట్టడం సరైందేనా? తమ నేతలపై కేసులు పెట్టిన పోలీసులు సిఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తప్పుడు కేసులకు తాము భయపడేది లేదని, పేర్ని నాని కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరో ప్రెస్ మీట్ పెట్టి మరీ తనపై రెచ్చిపోయిన జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు జైపాల్కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును, అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న వారిని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పోలీసుల్ని తాను ప్రశ్నించారని, ఎవరిని కించపరచలేదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఒకరి మెప్పు కోసం, రాజకీయంగా ఎదగడం కోసం తాపత్రయపడాల్సిన అవసరం తనకు లేదని, ఆ విషయం జైపాల్ తెలుసుకుంటే మంచిదని సూచించారు. పోలీసులు పెట్టే అక్రమ కేసులు ఎక్కువ రోజులు నిలబడవని, కేసులు పెట్టి వేధించినంత మాత్రాన తాను ప్రశ్నించడం మానేస్తానని సంబరపడొద్దని హెచ్చరించారు. పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు. మొత్తం మీద కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన కార్యకర్త ఇంటినే టీడీపీ నేతలు కూల్చివేయించారు. అది కూడా తమకు లంచం ఇవ్వలేదన్న కారణంతోనే మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు ఈ అరాచకానికి పాల్పడ్డాడు. టీడీపీ కార్యకర్త సేవలో తరించి జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేసిన పోలీసులు, మున్సిపల్ అధికారులు చివరికి బాధితుని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.